టీడీపీ జనసేన బీజేపీ పొత్తు రాజకీయాలు విశాఖ పార్లమెంట్ స్థానంలో హీట్ పుట్టిస్తున్నాయి. ఇక్కడ నుంచి టీడీపీ పోటీ చేస్తే వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ వెనక్కి తగ్గే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రాతినిధ్యం వహించిన విజయనగరం స్థానం నుంచి బరిలోకి దిగాలని ప్లాన్ చేసుకుంటున్నారనే టాక్ ఇప్పుడు నడుస్తోంది. బొత్స ఝాన్సీ యూటర్న్ ప్రతిపాదనకు కారణమేంటి? సైకిల్ పార్టీ బరిలో దిగితే వైసీపీకి ఓటమి తప్పదని భావిస్తున్నారా? ఫ్యాన్ పార్టీ పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయి? టీడీపీ ఎన్డీఏలో చేరిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టీడీపీ బీజేపీ జనసేన పొత్తులో భాగంగా వైజాగ్ లోక్సభ స్థానం కమలం పార్టీకే వస్తుందని ఫ్యాన్ పార్టీ హైకమాండ్ మొదట భావించింది. అప్పుడు ఈజీగా గెలవచ్చని స్కెచ్ వేసింది. దీనిలో భాగంగానే మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీని విశాఖ లోక్సభ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఆ తర్వాత నుంచి నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. అంతేకాదు నగరంలోని పలు చోట్ల ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా సీన్ చేంజ్ అయింది. విశాఖ పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ బరిలో ఉంటుందనే ప్రచారంతో ఫ్యాన్ పార్టీ కంగారు పడుతోంది. 2019 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ చేతిలో టీడీపీ నేత భరత్ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అందుకే ఈ సీటు నుంచి మళ్లీ పోటీ చేసి గెలవాలన్న కసితో సైకిల్ పార్టీ ఉంది. పొత్తులో భాగంగా తెలుగుదేశం ఈ స్థానం నుంచి పోటీ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఫ్యాన్ పార్టీ రెక్కలు ఊడినట్టు అయిందనే టాక్ నడుస్తోంది. తన గెలుపు కష్టమని వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ కూడా భావిస్తున్నారని ఆ పార్టీలో గుసగుసలు వినపడుతున్నాయి. అందుకే ఇప్పుడు యూటర్న్ తీసుకుని విజయనగరం జిల్లాకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని పార్టీ కేడర్లో వినిపిస్తోంది. అందుకే ఇంటి నుంచి బయటకు రావటం లేదని కేడర్లో ప్రచారం జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు జిల్లాలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా చురుగ్గా పాల్గొన్న ఝాన్సీ మనసు ఇప్పుడు మారిందట. విశాఖ నుంచి కాకుండా విజయనగరం లోక్సభ స్థానంపై కన్నేశారనే ప్రచారం జరుగుతోంది. పొత్తులో భాగంగా విజయనగరం పార్లమెంటు సీటును బీజేపీకి కేటాయించారనే టాక్ ఉంది. దీంతో అక్కడి నుంచి పోటీ చేయడమే బెటర్ అని భావిస్తున్నారట. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్ దక్కని విషయాన్ని ఫ్యాన్ పార్టీ గుర్తు చేస్తోంది. దీంతో విజయనగరం పార్లమెంటు సీటు నుంచి బరిలో దిగితే గెలుపు నల్లేరుపై నడకేనని ఝాన్సీ భావిస్తున్నారట. పైగా ఈమె భర్త మంత్రి బొత్స సత్యనారాయణ కూడా విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. దీంతో అక్కడ నుంచి పోటీ చేస్తే స్థాన బలం ఉంటుందని ఆలోచన చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఇదే విషయాన్ని ఫ్యాన్ పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారట. ఈ ప్రతిపాదన అధినాయకత్వాన్ని ఎరకాటంలో పడేసిందని వైసీపీలో వినిపిస్తోంది. బొత్స ఝాన్సీ 2009లో విజయనగరం లోక్సభ స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. మరోవైపు ఇప్పటికే బొత్స ఝాన్సీని విశాఖ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఇప్పుడు హఠాత్తుగా విజయనగరంకు మారితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెడతాయని ఫ్యాన్ పార్టీ హైకమాండ్ భయపడుతోందట. ఓటమి భయంతోనే అభ్యర్థిని మార్చారనే ప్రచారం జరిగితే పార్టీకి ఇబ్బంది అనే భావన ఉంది. మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలి, లేకపోతే ఓటమి ఖాయమని బొత్స ఝాన్సీ అనుచరులు అంటున్నారు. అంతేకాదు విశాఖ విజయనగరం పార్లమెంటు స్థానాలపై ఎన్డీఏ పక్షాల నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదని ఫ్యాన్ పార్టీ అధినాయకత్వం గుర్తు చేస్తోంది. ఒకవేళ ఊహాగానాలే నిజమైతే వైసీపీ హైకమాండ్ బొత్స ఝాన్సీ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.